సూర్యాపేట జిల్లా మట్టపల్లి ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో అటవీ భూమి ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నంబర్ 88 పరిధిలోని 12 ఎకరాల అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలను అటవీ అధికారులు కూల్చేశారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో అటవీ భూమి ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రస్తుతం కండిషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, సూర్యాపేట జిల్లా ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి 88 సర్వే నంబర్లో 12 ఎకరాల 6 గుంటల భూమిని అటవీ సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నట్టయితే పోలీసులు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుసార్లు కూడా నోటీసులు కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్కడికి పోయి అక్రమ నిర్మాణాలను కూడా మొత్తం కూల్చివేయడం జరిగింది. అక్రమ నిర్మాణాల నేపథ్యంలో కూడా వివాదం జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు అక్కడికి చేయడం జరిగింది. కొద్ది రోజులుగా ఇదే సిమెంట్ కంపెనీకి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పలు రకాల ఫిర్యాదులు అయితే జిల్లా ఉన్నతాధికారులు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఈ రోజు రెవెన్యూ, పోలీసు, ఫైర్ సిబ్బంది సమక్షంలో అక్కడ మొత్తం కూడా సూర్యాపేట జిల్లా మట్టపల్లి ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో అటవీ భూమి ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నంబర్ 88 పరిధిలోని 12 ఎకరాల అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలను అటవీ అధికారులు కూల్చివేశారు. రైట్, మా ప్రతినిధి రవి అందుబాటులోకి వచ్చారు. రవి, శంకరి, జిల్లా ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి సమాచారం ప్రకారం ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి సర్వే నెంబరు 88లో సుమారు 12 ఎకరాల 6 గుంటల భూమిని అటవీ భూమిని ఆక్రమించినట్లయితే వాళ్ళకు దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అటవీ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి కూడా కింది సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ తతంగంలో అక్రమ నిర్మాణాల నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి అయితే పోలీసులు కావచ్చు, రెవెన్యూ, డిఎఫ్ఓ అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.